హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 22వ భాగం. అప్పుడే షాక్ నుంచి తేరుకున్న వసుమతి అమ్మా నాన్నలు వాళ్ళని తేరుకునేసరికి వసుమతి ఐ లవ్ యూ అని చెప్పటం విని కోపంగా తన చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టారు రెండోసారి ప్రసాద్ గారు. ఆయన కొట్టడంతోనే వసుమతి తూలి పడపోతూ ఉంటే రిషి తనని జాగ్రత్తగా పట్టుకుని అంకుల్ అంటూ గట్టిగా అరిచాడు. వసుమతి కొట్టగానే వసుధార కంగారుగా కిందకి దిగింది. ప్రసాద్ గారు కోపంగా రిషి వైపు చూస్తూ 2 చేతులు గట్టిగా సౌండ్ వచ్చేలా జోడించి, నీకు చేతులు జోడించి మరి అడుక్కుంటున్నాను బాబు, మరోసారి నా కూతురి జీవితంలోకి రాకు. ఏ క్షణమైతే నువ్వు నా కూతురి జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి నా కూతురు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా, కనీసం ఇప్పటికీ కూడా దాన్ని వదిలేయాలని నీకు అనిపించటం లేదా? నీ జీవితం నువ్వు చూసుకున్నావు కదా, ఇంకా ఎందుకు నా కూతుర్ని పట్టుకుని వెళ్ళాడటం? పో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీరియస్గా అరుస్తుంటే వసుధార వాళ్ళ ఎదురుగా నిలబడి ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి అంకుల్. నరం లేని నాలుక ఎటు తిరిగితే అటే మాట్లాడుతుంది, కానీ ఆ మాటలు ఎదుటి మనిషి మనసుని సూతుల్లా గుచ్చుకుని జీవితాంతం బాధ పెడతాయని మర్చిపోకండి. ముందు లోపలికి పదండి, ఏదైనా ప్రైవేట్గా మాట్లాడుకుందాం, ఇలా పబ్లిక్లో కాదు అని వసుధార వర్షిత్ని తీసుకుని లోపలికి నడిస్తే వసుమతి అమ్మా నాన్నలు అసహనంగా నడిస్తే రిషి వసుమతులు బాధగా నడిచారు. లోపలికి వెళ్ళగానే వసుమతి అమ్మా నాన్నలు మర్యాద కోసం కూర్చోండి అని సోఫా చూపించి శారద గారి వైపు చూడగానే శారద గారి కిచెన్లోకి వెళ్తుంటే వస్తారు సోఫాలో కూర్చుంటూ ఒక్క చూపు రిషి వైపు చూసి, అవసరం లేదా అంటే మీరు కూర్చోండి, మీతో మాట్లాడాలి అని అంది. రిషి వసుధార చూపు అర్థం చేసుకుని వసుధార పక్కన కూర్చొని వర్షిత్ని తన ఒడిలో కూర్చోబెట్టుకోగానే వసుమతి రిషి పక్కన కూర్చోవాలని వెళ్ళింది. కానీ వసుధార వసుమతికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, నువ్వు ఇక్కడ కూర్చో వసుమతి అని సింగిల్ సోఫా వైపు చూపించింది. అది చూసి వసుధార కావాలని చేస్తుందని అర్థం చేసుకుని కోపంగా తన వైపు ఒక చూపు చూసి, ఎక్కువ చేస్తే రిషి తనని తప్పుగా అర్థం చేసుకుంటాడేమోనని వెళ్ళి వసుధార చూపించిన చోట కూర్చుంది. తను కూర్చున్నాక వసుధార గొంతు సవరించి, ఇప్పుడు చెప్పండి అంకుల్, ఈ ప్రాబ్లం ఏంటి అని సూటిగా అడిగింది. మా ప్రాబ్లం వల్ల ఇతనేనమ్మా, ఇతని వల్ల నా కూతురు ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. అందుకే ఇతను మా కూతురికి దూరంగా ఉండమని చెప్తున్నాను. అంతకుమించి ఏం లేదు. నువ్వైనా ఇతనికి చెప్పమ్మా, ఇతను నీ భర్తే కదా, నీ మాట వింటాడు కదా అని ఆవేదనగా అన్నారు ప్రసాద్ గారు. వసుధార చిన్నగా నవ్వుతూ రిషి వైపు చూసి, మీరు తప్పుగా అనుకుంటున్నారు అంకుల్, రిషి మీ కూతుర్ని పట్టుకుని వేలాడటం లేదు. ఇంకా చెప్పాలంటే మీ కూతుర్ని ఆ ఇంటి నుంచి ఆ ఇంటి మనుషుల్ని ఎదిరించి మరీ తీసుకువచ్చాడు. అండ్ రిషి, నువ్వు వసుమతిని కలవటానికి కానీ తనతో తిరిగి ప్రేమగా మాట్లాడటం కానీ చేశావా అని అడిగింది. వసుధార ఎందుకలా అడిగిందో తెలియకపోయినా అడుగుతుందో అర్థం కాని రిషి లేదు అని తల అడ్డంగా ఊపి బాధగా తలదించుకుంటే ఇప్పుడు వసుధార వసుమతి వైపు చూస్తూ, నువ్వే కదా రిషి కోసం పరిగెత్తుకుంటూ వైజాగ్ వరకు వచ్చావు. ఆ రోజు రిషితో అన్నావు కూడా, నీకోసమే ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను అని. మరి ఆ విషయం నీ తల్లిదండ్రులకి తెలియదా వసుమతి అని అడిగింది. ఫేస్ నార్మల్గా పెట్టి వాయిస్లో మాత్రం సీరియస్నెస్ అర్థమయ్యేలా బేస్ వాయిస్లో. ఆ మాటలకి వసుమతి బాధగా, తెలీదు, నాకు రిషి ఎక్కడున్నాడో తెలియగానే అని అంటూ ఉండగానే, నాకు లాంగ్ స్టోరీ వద్దు, జస్ట్ నేను అడిగిన వానికి సమాధానం చెప్తే చాలు అని సీరియస్ అయ్యింది వసుధార.
దానితో వసుమతి నోరు మూసుకుని వసుధార ఏం చేయాలనుకుంటుందో అర్థం కాక చూస్తూ ఉంటే, మీ కూతురు మిమ్మల్ని మోసం చేసి రిషి దగ్గరికి వెళ్తే అది రిషి చేసిన తప్పు ఎలా అవుతుంది అంకుల్? తనని మీరు ఇలా అవమానించడం ఏమైనా బాగుందా? ఒప్పుకుంటాను. రిషి వసుమతి మనసులో ఆశలు రేపాడు. కానీ ఆ ఆశల్ని తనీతం చేయాలని తనని తానే వసుమతి దృష్టిలో తప్పుగా చిత్రీకరించుకున్నాడు. అవునా కదా అని సూటిగా అడిగింది వసుధార. ప్రసాద్ గారు, శారద గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని అప్పటి విషయం గుర్తుకు వచ్చి అవును అని సైలెంట్గా తల ఊపారు. మరి ఎలా మీరు రిషిని బ్లేమ్ చేస్తున్నారు? రిషి తనంతట తానుగా ఒక్కసారి కూడా వసుమతి కోసం వచ్చింది కానీ మాట్లాడింది కానీ లేదు. ఏం రిషి, స్వయంగా నువ్వు వసుమతి నీ దగ్గరికి వస్తే నువ్వు తనని ప్రేమని యాక్సెప్ట్ చేసావా, లేదంటే నీ నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పావా అని సీరియస్గా అడిగింది. లేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను వసుమతి విడిపోయిన తర్వాత కూడా వసుమతి నాకు ఫోన్ చేస్తూనే ఉండటంతో తన నెంబర్ బ్లాక్ కూడా చేశాను. బట్ తను కొత్త నెంబర్స్ నుంచి కాల్ చేసేది. వాటిని కూడా అవాయిడ్ చేశాను. కానీ నేను వైజాగ్లో ఉన్నానని తెలుసుకొని వచ్చేసింది. ఒంటరి ఆడపిల్ల అని, పైగా తెలిసిన అమ్మాయి అన్న బాధ్యతతో తనని నా రూమ్కి తీసుకువచ్చానే తప్ప ఇంకే ఉద్దేశం నాకు లేదు వస్తారా. తనని జాగ్రత్తగా తిరిగి హైదరాబాద్ పంపించాలని అనుకున్నాను. కానీ రాత్రి సమయంలో ఒంటరిగా ఆడపిల్లని పంపించటం సబబు కాదని ఆగిపోయాను. కానీ అనుకోని పరిస్థితుల్లో వసుమతిని వదిలేసి నేను నీ కోసం రావాల్సి వచ్చింది. లేదంటే నేనే వసుమతిని జాగ్రత్తగా తన తల్లిదండ్రులకి అప్పగించి తిరిగి నా వైపు చూడొద్దని చెప్పేసేవాడిని అని అన్నాడు రిషి. చూసారా, ఇది నా భర్త రిషి అంటే. తను తలుచుకుంటే మీ కూతురు మీ నుంచి దూరం కావడం క్షణాల్లో పని. అవకాశం కోసం ఎదురు చూసే ఏ మగాడు కూడా తన కోసం పరిగెత్తుకుంటూ వచ్చే ఆడదాన్ని కాదు అనడు. కానీ రిషి అలా చేయకుండా తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలని ట్రై చేశాడు. అక్కడే అర్థం కావట్లేదా తన క్యారెక్టర్ గురించి? తన వల్ల నాకు అన్యాయం జరిగిందని మీ కూతుర్ని ప్రేమించిన ఆ ప్రేమని సైతం పక్కన పెట్టి నా కోసం ఆలోచించాడు అంటే అర్థం కావట్లేదా నా రిషి గురించి? మరి ఎలా మీరు రిషిని తప్పు పడుతున్నారు అంకుల్? తప్పు కదా ఇది? మీరు చెప్పాలనుకుంటే మీ కూతురికి చెప్పుకోవాలి, కానీ బయట వ్యక్తి అయిన నా భర్తతో కాదు కదా అని సీరియస్గా అడిగింది. సీరియస్గా చెప్పి మళ్ళీ వసుమతి వైపు చూస్తూ, నువ్వు రిషి తండ్రిని తీసుకువెళ్తుంటే ఎలా సైలెంట్గా వెళ్ళావు? అరవాల్సింది, గొడవ చేయాల్సింది. ఇంకా చెప్పాలంటే పోలీసులకి ఫోన్ చేసి కూడా ఉండొచ్చు. అది కూడా కాదంటే నీ తల్లిదండ్రులకి చెప్పి ఉండొచ్చు. ఫైనల్గా వాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా ఎందుకు ట్రై చేయలేదు వసుమతి? లేదంటే కావాలని వాళ్ళతో పాటు రిషి వాళ్ళ నాన్నగారి మ్యాన్షన్కి వెళ్ళావా అని సూటిగా అడిగింది. వసుమతి గుటకలు మింగుతూ, లేదు, వాళ్ళు చంపేస్తానని బెదిరించారు, అందుకే వెళ్ళాను అని అనగానే వసుధార గట్టిగా నవ్వింది. తన నవ్వుని వసుమతి అవమానంగా భావించి, ఎందుకు నవ్వుతున్నారు వసుధార? రిషి నీ పక్కన ఉన్నాడని నీ ఇష్టానికి మాట్లాడకు. నా ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించు అని సీరియస్ అవుతూ పైకి లేవగానే వసుధార కూడా పైకి లేచి, నువ్వు చెప్పే కహానీలు వింటుంటే కామెడీగానే ఉంది వసుమతి. నవ్వు రాక ఏం చేస్తుంది చెప్పు? నువ్వేమైనా చిన్నపిల్లవా వాళ్ళు బెదిరించగానే భయపడి వెళ్ళిపోవటానికి? రిషి కోసం ఇక్కడి నుంచి వైజాగ్ వరకు, అది కూడా రాత్రి సమయంలో ఒంటరిగా వచ్చిన నువ్వు రిషి తండ్రిని ఎదిరించలేకపోయావా? ప్రేమించిన వాళ్ళల్లో తెగువ ఉంటుందంటారు, మరి అది నీలో లేదా? పైగా వాళ్ళని చూస్తే చంపేసేలా నాకైతే కనిపించలేదు. మహా అయితే ఒక దెబ్బ కొట్టేవాళ్ళేమో. పైగా నీ చుట్టూ జనాలున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. కానీ నువ్వెందుకు ఎవరిని ఏ హెల్ప్ అడగకుండా వాళ్ళతో పాటు వెళ్ళిపోయావు?
నీ తల్లిదండ్రులు నీ కోసమే మ్యాన్షన్ దగ్గరికి వచ్చిన ఎందుకు తిరిగి రాలేదు అని అడిగింది. వసుధార చివరి మాటకి శారద గారు, ప్రసాద్ గారు తను రావాలనుకుంది వసుధార, కానీ వాళ్ళు రానివ్వలేదు అని అన్నారు. వాట్ ఏ లాజిక్ అంటూ వసుధార గట్టిగా చప్పట్లు కొడుతూ, మీతో పంపించిన వాళ్ళు మాతో మాత్రం వసుమతిని పంపించారా? ఎందుకు అంకుల్ ఎంత అమాయకంగా ఉన్నారు మీరు? వసుమతి తలుచుకుంటే అక్కడి నుంచి తప్పించుకోవటం క్షణాల్లో పని. కానీ తను కనీసం ట్రై కూడా చేయలేదు. అది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ వసుమతి, నువ్వేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావా అనిపిస్తుంది. నేను ఊహించింది నిజం కాకూడదనే అనుకుంటున్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు రిషి నా భర్త. తనని నేను వదిలే ఆలోచనలో నేను. ఇప్పటి వరకు నీకోసం ఆలోచించే రిషిని నీకు వదిలేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు రిషి మనసులో నేను నా కొడుకు మాత్రమే. ఏంటి వినిపిస్తుందా? నేను నా కొడుకు మాత్రమే అని నొక్కి పలుకుతూ ఉన్నాము. సో రిషి మాకు మాత్రమే సొంతం. బెటర్ నువ్వు నీ మనసు మార్చుకొని ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించు అని సీరియస్గా అంది వసుధార. ప్రసాద్ గారికి, శారద గారికి అసలేం అర్థం కాక, నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు క్లారిటీగా చెప్పు వసుధార అని సీరియస్గా అడిగారు. వసుధార అంతే సీరియస్గా, ఇప్పుడు రిషి మీరు అనుకుంటున్న వసుమతిని ప్రేమించిన అబ్బాయి కాదు, నా భర్త రిషి. మీరు ముందు వెనుక ఆలోచించకుండా నా ముందు మీ కూతురు కోసం మీరు పడుతున్న బాధని కోపంగా మార్చి నా భర్తని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంకుల్. మీరు ఏదైనా అనుకోండి, నేను పట్టించుకోను. కానీ మీరు చేసింది ముమ్మాటికే తప్పే అని ఖచ్చితంగా అంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.